సార్ ఇది మా పొలం 7 ఎకరాల 14 గుంటలు సార్. ఇది నార్కల్ జిల్లా తాడూరు మండల ఎత్మతాడు గ్రామంలో ఉంది. అయితే నేను మా హైదరాబాద్లో మామూలు జాబ్ చేస్తుంటాను సార్, బిజినెస్ జాబ్ చేస్తుంటాను. ఏ రోజు కూడా వ్యవసాయం అనేది మనకు పెద్ద ఇంట్రెస్ట్ లేకపోతే రాకపోతుంది. ఎప్పుడైతే ఈ పామ్ ఆయిల్ తోట నేను వేసినాం 2022 జూలైలో వేసినాం సార్. ఈ మొక్కకు వచ్చేసి ఇప్పుడు 40 నెలల మొక్క సార్. అయితే ఇప్పుడు ప్రతి రైతు ఏదైనా ఇప్పుడు పత్తి పెట్టుకోవాలనుకున్నా ఏదైనా సరే సార్, దానికి ఎన్ని కష్టాలు ఉన్నావో రైతులకు తెలుసు, చేసేవాళ్ళకి తెలుసు. అంటే మనం ఎంత అనుభవిస్తున్నాం ప్రజెంట్గా. ఇప్పుడు పత్తులు అయితే ఏరలేకపోతారు ఇప్పుడున్న పరిస్థితుల్లో. అయితే ఇది పెట్టుకుంటే ఏం సార్ అంటే ఖచ్చితంగా ఈరోజే మనం మెడిసిన్ వేయాలి, ఈ పూటకే నీళ్ళు పెట్టాలనేది మాత్రం లేదు. కానీ నీళ్ళు సఫిషియెంట్గా ఉన్నోళ్ళే ఈ పామాయిల్ మొక్కలకు రావాలి సార్, లేకపోతే రావద్దు. ఇంకా 1 ఎకరం 2 ఎకరాలు ఉన్న వాళ్ళు కూడా పెట్టుకోకపోతేనే ఉత్తమం. ట్రాన్స్పోర్ట్ ఖర్చు ఎక్కువవుతుంది. అంటే మనకు ఫ్యాక్టరీ దగ్గర లేదు కాబట్టి మనకు వచ్చే దిగుబడి తక్కువ ఉంటుంది. ఏదున్నా ట్రాక్టర్కి పెట్టేది మనుషులకి కిరాయి ఎక్కువ ఉంటుంది కాబట్టి అట్లా కూడా మనం అంటే పక్క రైతు 2 3 2 ఎకరాలు ఉంటే కూడా పెట్టుకోవచ్చు. కానీ ఒక రైతు ఎన్నో ఉండి 2 ఎకరాలు పెట్టుకోవాలంటే మన ట్రాన్స్పోర్ట్ ఖర్చు అవుతుంది. అయితే ఇంకొకటి ఏం సార్ అంటే ఇది 1 ఎకరానికి 50 మొక్కలు వస్తాయి సార్. త్రిభుజాకారంలో ఇస్తే 57 మొక్కలు డైమెన్షన్లో 57 వస్తాయి. సరే 50 వేసుకుంటే ఇందులో లాభం ఏం సార్ అంటే మనకు గాలి వెలుతురు సూర్యరశ్మి అనేది మంచిగా వస్తుంది. దానివల్ల కూడా మనకు గ్రోతింగ్ వస్తుంది. ఆ 57 మొక్కలలోకి వచ్చే 7 మొక్కల గ్రోతింగ్ కూడా 50 మొక్కలు తీసుకోవచ్చు. ఎందుకంటే దీనికి 57 మొక్కలు పెట్టినా 7 మొక్కలకైతే అదనంగా మనం నీళ్ళు ఇవ్వాల్సిందే, అదనంగా మనం ఫర్టిలైజర్ వేసుకోవాల్సిందే. కానీ గ్రోత్ 57 మొక్కలకు వచ్చిన గ్రోత్ కంటే 50 మొక్కలకు వచ్చిన గ్రోతే ఎక్కువ వస్తుంది. అంటే 50 మొక్కల నుండి 57 మొక్కల గ్రోత్ తీసుకోవచ్చు అన్నమాట. ఇంకొకటి హార్టికల్చర్ వాళ్ళు మనకి సంవత్సరం మొక్క ఇస్తారు సార్. ఆ సంవత్సరం మొక్కకు ప్రతి రాయితీ ఉంటుంది. ఇంకా మీకు అది తెలిసింది. అది ఏదైనా సరే 90% సబ్సిడీ అయితే వస్తుంది మొక్కలకు కానీ డ్రిప్కి కానీ. మనకు ఖర్చు ఏంటంటే ఇప్పుడు గుంతలు తీసుకొని ఈ వేసుకోవడానికి దాని ఖర్చు అవుతుంది సార్. నా అనుభవం ప్రకారంగా ఏం సార్ అంటే ఇప్పుడు నా తోట 7 ఎకరాల తోట కౌలుకి ఇస్తే ఇన్ని సంవత్సరాలలో నాకు ఒక 70,000 రూపాయలు ఇచ్చేది, ఎకరాకు 10,000 చొప్పున. అది కూడా పంట పండకపోతే 50,000 40,000 దాకా వచ్చిన కాలాలు మస్తుగా ఉన్నాయి. ఏదైతే నేను ఇప్పుడు ఇది పెట్టుకోవడం జరిగిందో ఈ జూలైలో నాకు క్రాప్ స్టార్ట్ అయింది, జూన్ నుంచి స్టార్ట్ అయింది. కరెక్ట్ నాకు 3 ఇయర్స్ అయింది జూన్కు. ఇప్పటికీ నాకు 25 నుంచి 26 టన్నులు వచ్చిందంటే ఒక 4,86,000 రూపాయలు నా అకౌంట్లకు జమ చేయడం జరిగింది సార్. కానీ ఇప్పుడు అందరూ ఏమనుకుంటారు రైతులు అంటే పెట్టంగానే అయిపోతుంది, ఇది వేస్తే అయిపోతుంది, ఈత చెట్లు లాగా ఇక్కడ రావు అన్న ఉద్దేశంతో చాలామంది ఏం చేయాలంటే మెయింటెనెన్స్ చేయట్లేదు సార్. వేస్తున్నారు, దాన్ని మెయింటైన్ చేయట్లేదు. ఫస్ట్ ఇయర్ మొక్క పెట్టుకున్నప్పుడు వాళ్ళు ఇచ్చిన మొక్కకి ఏం సార్ అంటే మెయిన్గా దానికి కొమ్ము పురుగు వస్తుంది. ఆ కొమ్ము పురుగు ప్రాబ్లం ఏముంటుంది సార్ అంటే ఎకరకు ఒక బకెట్ పెట్టేసుకుంటే బకెట్లో పడుతుంటుంది. లేదు ఆ మొయ్యి చనిపోతే మనం భావిస్తున్నాం అవి కలుపుకొని మొయ్యిలో పోసేసుకుంటే మళ్ళీ ఇంకో మొయ్యి వస్తుంది. దానికి ప్రాబ్లం అయితే లేదు. కానీ ఎరువులు అనేది 3 నెలలకు హార్టికల్చర్ వాళ్ళు చెప్పేది ఖచ్చితంగా మనం ఏమి వాళ్ళు చెప్పే సజెషన్ తీసుకోవాలి, ఎరువులు వేసుకోవాలి 3 మంత్స్కి ఒకసారి. నెక్స్ట్ వచ్చేసి నీళ్ళు. ఈ నీళ్ళు అనేది ఏం సార్ అంటే డ్రిప్ సిస్టమ్ ఉంటుంది కాబట్టి మనకు మొక్కకు వస్తూనే ఉంటుంది, దానికి పెద్ద ప్రాబ్లం ఉండదు. ఇంకా ఇది 1 సంవత్సరం దాటినాక మనం పెట్టినాక ఈ ఏదైతే డ్రిప్పుల లోపల వేరే ఉంటుంది సార్, ఆ డ్రిప్పుల చక్రం ఉంటుంది. ఆ చక్రం తీసేస్తే డైరెక్ట్ నీళ్ళు వస్తుంది. ఇప్పుడు ఏంటంటే స్టార్టింగ్ మొక్క కాబట్టి ఒక సుక్క అవసరం కాబట్టి ఆ లోపల డ్రమ్ములో అది ఉంటుంది అన్నమాట. సంవత్సరం 6 నెలల తర్వాత ఆ డ్రమ్ము తీసేస్తే ఇక డైరెక్ట్ నీళ్ళు అనేది సఫిషియెంట్గా నీళ్ళు వస్తుంటాయి. 100% మనకు అన్ని విధాలుగా బాగుంది సార్. ఇప్పుడు నా అనుభవం ఏంటి సార్ అంటే ఇప్పుడు నాకున్న అనుభవం మా నాయన నేనైతే ఏం చేసింది సార్. మా నాయన ఎవ్రీథింగ్ మా నాయన 74 సంవత్సరాలు ఉంటుంది. ఆయన బుక్లో రాసుకుంటుండే ఏ రోజు ఏ పంటకు ఎప్పుడు వేసిందని రాసుకుంటుంటే కరెక్ట్ 3 నెలలు అయిందంటే తీసుకురావాలి, దీనికి ఎరువులు వేయాలి. వేసుకోవాలి ఏంటి సార్ అంటే మేము ఒకటేసారి 7 మందిని పెట్టాం, అందరం హైదరాబాద్లో ఉంటాం. ఇప్పుడు 7 మందిని పెడితే మా ఇద్దరికే క్రాప్ వచ్చింది, కానీ 5 మందికి రాలేదు. ఎందుకు రాలేదంటే వాళ్ళు కరెక్ట్ టైంకు నీళ్ళు ఇవ్వలేదు, కరెక్ట్ టైంకు మందులు వేయలేదు. దానివల్ల ఏంటంటే చెట్టు ఇంత స్టేజ్ ఉంది కానీ క్రాప్ అనేది లేదు. ఇప్పుడు నాకు వచ్చేసి ఏంటి సార్ అంటే ఇప్పుడు 4,86,000 రూపాయలు నా అకౌంట్లో పడ్డాయి ఈ జస్ట్ 4-5 మంత్స్ జూన్ నుంచి ఈ నెల వరకు. అయితే నాకు ఏ పంట వేసినా కానీ ఎంత వేసినా 50,000 రూపాయలు 60,000 రూపాయలు కౌలుకి ఇచ్చలేంది ఈ టైంకి వచ్చిందంటే సంవత్సరానికి ఇప్పుడు నాకు 5 నెలలకి ఈ స్టేజ్లో వచ్చిందంటే నా ఇంకా పీరియడ్ ఏంటంటే జూన్ టు జూన్ అంటే ఇంకా జూన్ వరకు అంటే మినిమం ఏం లేదన్నా కానీ ఇంకో 10 టన్నులు 15 టన్నులు వస్తుంది ఇప్పుడున్న క్రాప్. అంటే ఎకరాకు ఒక 5 టన్నుల యావరేజ్ లాగా వస్తుంది నాకున్న దీని ప్రకారం. అయితే ఏ రైతైనా సరే నీళ్ళుండి ఇంకొకటి సౌడు పొలాలు ఉండొద్దు సార్. సౌడు పొలాలు ఏమవుతుందంటే నీళ్ళు అనేది దిగబడుతుంటుంది, అన్న ఉబ్బలాగా అవుతుంటుంది, అందులో గ్రోత్ రాదు మొక్కలు.
ఇంకొకటి వర్షం వస్తే మాత్రం మడుగు కాకుండా వెళ్ళిపోయేటట్టు ఉండాలి చిలక మన చిలకలు అంటే అందులోనే స్టోరేజ్ ఉండి అందులో వేస్తామైతే అంటే గ్రోత్ రాదు అనుకున్న నీళ్ళు వెళ్ళిపోవాలి వాళ్ళు వేసుకోవాలి. ఇంకా ఏముంటుంది సార్ డౌట్ ఏం లేవు సార్ దీనికి మెయింటెనెన్స్ వరి పత్తి ఏదైతే వేస్తున్నావో ఒక 10% అందులో పెట్టే స్ట్రెస్ ఇందులో పెడితే 10% నీకు మనం అంటే ఒక్కరు ఇప్పుడు ఈ మొత్తం మా ఒక్కడే కొడతారు అంటే ఏదైతే ఉందో 7 ఎకరాలకు కటింగ్ మొత్తం ఒక వ్యక్తి వేసేవారు అంటే వేసేటప్పుడు మాత్రం ఇద్దరు తీసుకుంటారు. ఇప్పుడు ఒక పత్తి కానీ ఏది కానీ అంటే ఒక 15 మంది కావాలి 20 మంది కావాలి ఎంత ఉంటుంది మనకు. కానీ దీనివల్ల ఏంటంటే ఒక్కరు ఇంటి వాళ్ళు ఉండి చేసుకున్నా కానీ దీంతో మనకు చేసుకోవచ్చు. ఎక్కడ హైదరాబాద్లో ఉన్నా కానీ ఇది ఎవరు దొంగలు తీసుకుపోతారా లేకపోతే ఇది మార్కెటింగ్ అనేది ఏం లేదు. డైరెక్ట్ మనకు మధ్యలో ఎవరు బ్రోకర్ ఉండరు, గవర్నమెంట్ రేట్ పట్టిస్తుంటుంది. మన మార్కెటింగ్ కూడా ఇప్పుడు ఇది పక్కకి ఇట్టుకోనికి వీల్లేదు అంటే ఇప్పుడు మామూలుగా ఇప్పుడు వాళ్ళు తీసుకపోతే టన్ను పక్కకి ఇట్టుకుందాం అర్ధ టన్ను పక్క అంటే ఆ ఆప్షన్ లేదన్న లేదు. ఇప్పుడు పత్తి ఇది కూడా డైరెక్ట్ మనకు రేట్ అనేది గవర్నమెంట్ రేట్ ఇస్తుంటుంది. జర అప్ డౌన్ అవుతుంటాయి. మనకు 15,000 ఉన్నా కానీ వర్కౌట్ అవుతుంది. ఇప్పుడు ఏం రేటు సరే 19,400 నడుస్తుంది సార్ ఇప్పుడు ప్రజెంట్గా పన్నుకు. కొంచెం డౌట్ లేదు సార్ నాకు స్టార్టింగ్ 20,050 రూపాయలు ఉండే, తర్వాత 17,000 అయింది, తర్వాత 19,400 అయింది, ఇప్పుడు అది నడుస్తుంది. నా వర్షన్ ఏంటి సార్ అంటే 15,000 వచ్చినా మనకు వర్కౌట్ అవుతుంది అంటే 15,000 రూపాయలు సార్. ఇప్పుడు 1 ఇయర్ మొక్కకి ఏంటి సార్ అంటే బాయిస్ను స్ప్రే చేయాల్సింది ఏదైతే ఉందో ఇప్పుడు యూరియా కానీ పొటాష్ కానీ ఎస్ఎస్ కానీ వాళ్ళు చెప్పిన క్వాంటిటీ ప్రకారంగా అంటే ఏమున్నా హాఫ్ కిలో కూడా ఉండదు దాన్ని అంటే ఆ 3 మిక్సీ చేసుకొని ఈ దీనికి పక్కకు కలుపుకోవడమే. అది వేసుకున్నాక 15 రోజుల తర్వాత ఈ అమ్మోనియం బోరాన్ మెగ్నీషియం బోరాన్ ఈ రెండేం సార్ అంటే కలుపుద్దు. ఈ మెగ్నీషియం బోరాన్ మిక్సీ చేయదు అన్నట్టు మొక్కకి వేసినప్పుడు. లేదు మనకి ఇప్పుడు లేబర్ ఈరోజు వచ్చారు ఈరోజు అయిపోవాలి పని అనుకున్నప్పుడు ఇప్పుడు మెగ్నీషియం వేపిస్తే అటు బోరాన్ వేసుకోండి 2 సైడ్లు వేయాలి కానీ 2 మిక్సీ వేయదు ఈ ఒక్కటి అలాగనే వేయాలి. అంటే అది కూడా ఇప్పుడు మనం వేసిన 15 రోజులకు ఏదైతే ఎరువు చెప్పారో హార్టికల్చర్ వాళ్ళు ఆ ఎరువు ఫీడింగ్ దీన్ని చేసినాక 15 రోజులు గ్యాప్ ఇచ్చినాక అది వేసుకోవాలి. అది వేసుకోకపోతే ఏమవుతుంది సార్ అంటే ఇప్పుడు ఈ బోరాన్ లేకపోతే ఏమవుతుంది అంటే ఇట్లా మెల్ట్ అయిపోతాయి అన్నట్టు మొత్తం అంటే ఆకు ఇది ఇప్పుడు అవి ఉన్నాయి కదా అది బోరాన్ ప్రాబ్లం అని తెలుసుకోవచ్చు అంటే ఈ ప్రాబ్లమ్స్ ఉంటాయి అన్నట్టు. దీని ఖర్చు కూడా సార్ ఇప్పుడు నాకు 7 ఎకరాల 14 గుంటలకు వేసినప్పుడల్లా నాకు సంవత్సరం 4 సార్లు వేస్తాను నేను. ఒక్కసారి నాకు 22,000 21,000 సార్ వేసినప్పుడు ఇది ఫర్టిలైజర్ 7 ఎకరాలు అయితే నేను కూళ్ళు ఉంటాయి కదా వేసినందుకు కూళ్ళు అవి కలుపుకుంటే ఇంకొక 2,000 23,000 కానీ 25,000 వేసుకోండి సార్ 25,000 ఒక ఎకరా అట్లా 4 దఫాలు ఇవ్వాలి మన సంవత్సరానికి. అప్పుడు ఎంత అవుతుంది నాకు 1,00,000 రూపాయలు అవుతుంది దాని ఖర్చు 1,00,000 రూపాయలు అవుతుంది. తర్వాత ఏముంటుంది సార్ అంటే మెయిన్గా 1వ సంవత్సరం 2వ సంవత్సరం ఏంటంటే కలుపు ఉంటుంది సార్ మెయిన్ కలుపు. ఆ కలుపుకే పైసలు ఎక్కువ అవుతుంది. కొందరు ఏం చేస్తారంటే ఆ గడ్డి మంది తీసుకొచ్చి కొడుతారు. అయితే గడ్డి మంది ప్రభావం 100% ఉంటుంది సార్. వాళ్ళు అంటారు కానీ ఉండదు ఏం కాదు గడ్డి వస్తుంది అంటారు కానీ మన ఈ ఏర్లు అనేది మనకి ఈంచినర లోపలనే ఉంటుంది కాబట్టి గడ్డి మీద ప్రభావం చేసినప్పుడు ఏర్ల మీద ప్రభావం చేస్తుంది. అది 100% మనకు వచ్చే క్రాప్ మీద పనిచేస్తుంది. అది మనకు గడ్డి మంది అనేది దాన్ని స్ప్రే చేయకపోవడం ఉత్తమం నా అడ్వైస్ ప్రకారం. అంటే ఒక్కొక్క రైతు విధంగా చెప్తుంటాడు. నేనైతే ఇలా గడ్డి మంది కొట్టలేదు. వేరే లేబర్ని తీసుకొచ్చి ఇందులో నేను గడ్డి కలుపు తీపించాను. దాని ఖర్చు ఎక్కువ వచ్చింది. తర్వాత ఏమైంది సార్ అంటే నీకు 2 ఇయర్స్ పెరిగినాక మొక్క మనకు మిషన్ దొరుకుతుంది. అవి 12,000 13,000 చేస్తే పెట్రోల్ కొట్టుకుంటే ఒక రోజుకు ఒక గంటకు 10 మొక్కలు చేసుకోవచ్చు. పెద్ద దాంతో ఖర్చే ఉండదు. లీటర్ పెట్రోల్ చేస్తే 10 మొక్కలకు వస్తుంది. చెట్టు చుట్టుముట్టే కొట్టాలా ఇక్కడ లేదు సార్ ఓన్లీ చెట్టు చుట్టూ అదే చెట్టు చుట్టుముట్టి ఈ మధ్యలో గడ్డి మంది కొట్టచ్చు గడ్డి మంది కొట్టుకోవచ్చు అదే దాన్ని కొట్టుకోవచ్చు ఇక్కడ కొట్టద్దు అదే దీన్ని చుట్టుముట్టు. ఇంకొకటి సార్ మనకు అంతర పంటలు ఫస్ట్ ఇయర్ నీకు మస్తు గ్యాప్ ఉంటుంది. ఇప్పుడు ఏదైతే మండ ఉందో ఆ మండకాన్ని వదిలిపెట్టేయాలి సార్. వదిలిపెట్టేసి అక్కడ వేసుకోవాలి. ఇంకో కొందరు రైతులు ఏం చేస్తారంటే ఈ మండలు ఫోల్డ్ చేస్తారు. అంటే ఇవి ట్రాక్టర్కి అడ్డం వస్తున్నాయో ఈ పంగలు అడ్డం వస్తున్నాయని చెప్పి ఏం చేస్తారు కట్టేస్తారు. అప్పుడు రేత ఉంటాయి కదా ఇట్లా కట్టేస్తారు. కట్టేసుకోవడం వల్ల ఏమవుతుంది సార్ అంటే గ్రోత్ పోతుంది కట్టేది. ఇంకో కొందరు రైతులు ఏం చేస్తారంటే ఈ కింద మండలం ఆనుకుంటాయి ఆ మండలం తీసేస్తారు. అవి తీయొద్దు. ఏవి తీస్తామంటే మొత్తం ఎండిపోయి పనికిమాలని ఉంటాయి చూడు అది ఒకటే తీసుకోవాలి. కానీ నీకు మందులు వేస్తున్నప్పుడు కలుపు నీకు వస్తుందని చెప్పి ఆ మంద కట్ చేసామంటూ ఆ చెట్టు గ్రోత్ పోతుంది. గ్రోత్ పోయి ఈ స్టీమ్ అనేది లావు కాదు ఈ సైజు పోయి ఈ సైజుకి వస్తుంది. ఈ 2 పనులు చేయొద్దు. 3వది ఏం సార్ అంటే నీకు 2వ సంవత్సరం వచ్చింది ఎరువులు వేస్తున్నావు.
ఈ మానకాడ వేయదు ఎరువులని. ఈ ఆకు పరిమాణం తీసుకోవాలి. నువ్వు ఈ ఆకు ఏదైతే ఉందో ఆకు తీసుకోవాలి. ఈ ఆకు ఎంత సైజు ఉంది, లాస్ట్కు ఆ స్టేజ్లో నువ్వు మంది ఇక్కడ ఆ సైజులో నువ్వు ఎరువు వేసుకోవాలి. ఎరువు వేసుకుంటే ఏమవుతుంది సార్ అంటే, ఇక్కడ వేస్తే తల్లి ఎరువులు ఉంటాయి, ఇది తీసుకోదు నా ఎరువు అట్లే ఉంటుంది, తీసుకోదు. ఇక్కడ వేస్తే పిల్ల ఎరువులు ఉంటాయి, ఇది పాసు తీసుకొస్తాం, చెట్టు గ్రోత్ వస్తుంది. అదే ఏదైనా ఇంకొకటి సార్, ఇప్పుడు మెయిన్గా ఇప్పుడు పెట్టే రైతులకు 1 ఎకరా 2 ఎకరాలు ఉంటే ఆలోచన చేయండి. కానీ పెట్టినామా తీసినామా అనేది కాకుండా ఏదైతే నీళ్ళు ఉండాలి, ఎరువులు వేయాలి, వేసుకున్నాక మనకు 3 ఇయర్స్లో అంటే 1 సంవత్సరం అంతర పంట వస్తుంది, 2nd ఇయర్ అంతర పంట వస్తుంది, 3వ సంవత్సరం కూడా వేసుకోవచ్చు. కానీ మనకు అంత గ్యాప్ దొరకదు. 2 సంవత్సరాలు పెట్టవచ్చు, 2 సంవత్సరాలు అయితే సబ్సిడీగా పెట్టుకోవచ్చు. తర్వాత మనకు ఇయర్కు 1 ఎకరానికి 4,200 రూపాయలు గవర్నమెంటే మనకు రాయితీలు ఇస్తుంది. అంటే మనకి ఇది ఇచ్చినందుకు బోనస్ వేస్తుంది. ఇంకొకటి ఏం సార్ అంటే, ఈ మొక్క ఇంకో 2 సంవత్సరాలు అయిందనుకో, కోకో కానీ ఆ టైప్లో నీళ్ళకు అంటే పంటలు అప్పుడు ఒక్కలు అంటే ఇవన్నీ మూవ్ చేసుకోవచ్చు. వాటర్ ఎన్నిసార్లు సార్ ఇప్పుడు నీవు 1 సంవత్సరం మొక్క ఇప్పుడు నిన్నమన్న వీటిలో ఉంటుంది కదా, ఒక 100 లీటర్లు 150 లీటర్లు పోతుంది సార్. డ్రమ్ముతో ఉంటుంది కాబట్టి చుక్క పోతుంది, నీకు పోతుంది. కొందరు రైతులు ఏంటంటే, ఇప్పుడు 7 ఎకరాలు నాకు ఉంది, నాకు ఒక్కసారి రాదు నీళ్ళు, ఒకసారి కట్టడం రావు. ఒకసారి డ్రిప్ ఇక్కడ వదిలిపెడితే పొద్దు నుంచి సాయంత్రం ఇక్కడ నడుస్తుంది, సాయంత్రం నుంచి పొద్దుగల వరకు అక్కడ నడుస్తుంది. ఇది అంటే నేను పెట్టుకునేది. నాకు ఒకసారి వర్షం పట్టదు, బాగా పడ్డది, 2 రోజులు దీనికి నీళ్ళు పెట్టదు. వర్షం పడ్డదంటే నీళ్ళు 2 రోజులు. నేను కొందరు పొలాలలో వారం రోజులు కాదు కదా అసలు ముట్టుకోరు, ఎందుకంటే నీళ్ళు ఉంటాయి. నా పొలంలో నువ్వు ఎంత పెద్ద వర్షం పడదు 3 రోజులు చుక్క ఉండదు, పెట్టుకోవాల్సింది. అంటే ఆ పొలంలో పెట్టుకోవాల్సింది. సార్ ఇప్పుడు నాకున్న అంటే అనుభవం పక్కకెట్టేసే, కానీ నాకున్న నేను పెట్టినాక తోట ఏం సార్ అంటే, ఒక 70,000 రూపాయలు కూడా కౌలు రాని పొలం ఈరోజు 10 లక్షల రూపాయలు తీసుకుంటాను. అంటే జస్ట్ 3 ఇయర్స్కే నాకు. అంటే ఇప్పుడు నాకు 5 లక్షలు వచ్చింది. ఇంకా నాకు జూన్ టు జూన్, నాకు ఇప్పుడు జూన్ టు ఈ నవంబర్ అయింది కదా, నాకు ఇంకా 6 నెలల టైం ఉంది. ఈ 6 నెలల టైంలో కూడా మాకు ఇప్పుడు మీరు చూస్తున్నారు ఈ క్రాప్ ఏదైనా కానీ, ఇప్పుడు ఇది ఒకటి ఉంది, ఇది 1 నెల తర్వాత ఏమవుతుందంటే ఇది 12 నుండి 15 కిలోలు అవుతుంది. ఇట్లా నాకు ఇది 20 అయినాయి దీనికి. అంటే స్టెప్ బై స్టెప్ వస్తుంటుంది అన్నట్టు. ఇవి కటింగ్ చేసుకుంటూ పోతూనే ఉండాలి మనం. ఇది నాకు 12 నుండి 15 కిలోలు వస్తుంది. అయితే మన చెట్టు కూడా సీనియర్ అవుతుంటే గెల కూడా పెరుగుతుంటుంది, ఆటోమేటిక్గా ఉంటుంది. గెల పెరిగి ఏమవుతుంది, గెల బయటకు వస్తుంది, ఈ మండ లోపలికి ఉంటుంది. పెద్దగా అప్పుడు కొట్టడానికి కూడా పెద్ద హార్వెస్టింగ్ చేయడానికి పెద్ద ఇబ్బంది ఉండదు, చెట్టు పెరుగుతుంది. సార్ దీనివల్ల ఏ రైతు అయినా సరే మనం ఆలోచన చేయకుండా, ఇంతకుముందు ఏం సార్ అంటే మనం ఆంధ్ర చూపించకుండా కొందరిని మలేషియా తీసుకుపోయాడు, సింగపూర్ మలేషియా తీసుకుపోయాడు. అంటే ఈ అవగాహన కోసం తర్వాత మేము ఆంధ్రకు వేయచ్చు, ఇప్పుడు మీరు ఈడికి వస్తుంది. అయితే మేము అసలు దీని మీద అవగాహన లేదు, అసలు వస్తుందా రాదా, ఏం మొక్కలు ఉండవో తెలియదు. కానీ మేము పెట్టేసాం, గుడ్డిగా పెట్టేసుకుని ఈరోజు ప్లస్ అయింది సార్ అంటే, నా కరెక్ట్ జూన్ 22కు జూలై 22 కంటే కరెక్ట్ 3 సంవత్సరాల మీద 4 నెలలు అవుతుంది కదా. ఈ నాది ఎప్పుడైతే 3 ఇయర్స్ కంప్లీట్ అయిందో అంటే నీకు 2.5 సంవత్సరాలకి వదిలిపెట్టేస్తాం, ఇంక కొట్టడం బంద్ చేయాలన్నట్టు. అంతకుముందు ఇంకొకటి సార్, మీకు సంవత్సరం మొక్క ఉన్నప్పుడు ఏమవుతుందంటే చిన్న చిన్న పింజలు వస్తాయి, ఇవి ఈ కాయలు, ఆ కాయలు మాత్రం ఇమ్మీడియట్గా తీసేసుకోవాలి, కొట్టేయాలి అవసరం లేదు. స్టార్టింగ్లో పీక్తో వస్తుంది, 10 రోజులు గ్యాప్ ఇచ్చినాం అనుకో, అప్పుడు కొట్టాలి, బార్సలు పెట్టాలి. అప్పుడు మనం చెయ్యి పెట్టి వస్తుంది, కానీ మనం చూడము, అందుకే అన్ని తిరిగి ఊరికి అయిపోతుంది. అప్పుడు పెట్టి బార్సలు పెట్టి కొట్టించుకోవాలి. అవి తీస్తేనే చెట్టు గ్రోత్, చెట్టు స్టెమ్ వేరేనికే అన్ని ఛాన్సెస్ అన్నమాట. ఇవి అన్నీ చూసుకోవాలి సార్. చూసుకుంటే నా అడ్వైస్ సార్, 4 ఎకరాలు ఉంటే ఇంక మీరు ఏం ఆలోచన చేయొద్దు సార్. పొలం పెట్టి ఇంటికాడ నువ్వు వండుకుంటే నీకు పైసలు వస్తాయి సార్. ఒక సాఫ్ట్వేర్ జాబ్ మీ కొడుకు ఎంత సంపాదిస్తుందో నీకు నెలకు ఆ విధంగా నీకు 100% వస్తుంది. అంటే టీఆర్ఎస్ గవర్నమెంట్ హరీష్ రావు చెప్పిన డైలాగ్ కాదు, నేను తీసుకుంటున్నాను. నేను తీసుకుంటున్నాను, నాకు చెప్పిండు. నేను తీసుకుంటున్నా. ఇప్పుడు నాకు కావాలంటే నా పేరు ఇస్తా, మీరు హార్టికల్చర్ ఆఫీస్కి ఫోన్ చేస్తే అది రికార్డ్ వస్తుంది. ఇలా ఏముండదు అలా. ఇప్పుడు ఏ నెలలో ఎంత పడుతుంది లెక్క ఉంటుంది మనకి. పుట్టిన నీకు ఫేక్ చెప్పనీకి లేదా, బ్యాంకులో పడుతుంది, బ్యాంకు లెక్క ఉంటుంది, మన హిస్టరీ ఉంటుంది అందులో. సార్ ఒకటి దానికి ఒకటి ఏం సార్ అంటే, నేను చెప్తాను సార్, ఒక్కటి ఎందుకు సార్, ఒకటి ఏంటంటే ఇక్కడ మనకు పామ్ ఆయిల్ అవగాహన లేదు, నీకు లేదు, నాకు లేదు.
ప్లస్ కంపెనీ పెట్టినోనికి లేదు. ఇది చూడు ఎట్లుంది, ఎవడైతే కంపెనీ పెట్టిండో వానికి కూడా లేదు. లేదు వాడు ఏం చేసిండు మనకి ఇక్కడ ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే వరి ఎక్కువ వస్తుంది, వరిని చేయనికి అని చెప్పి కేసీఆర్ ఏం చేసిందంటే ఇక్కడ షిఫ్ట్ చేసిండు. యాక్చువల్గా ఈ కాళేశ్వరం లేకముందు ఉన్నప్పుడు మన గాలిలో తేమ ఇంత లేదు, ఎందుకంటే మనకు నీళ్లు లేవు, కాలువలు లేవు. అప్పుడు నీకు పెట్టినా నడవదు. ఎప్పుడైతే మన కాలువలో నీళ్ళు వచ్చినావో మన వాతావరణం కూడా చేంజ్ అయిపోయి దీనికి కావాల్సిన అవసరాలకు మనకు ఈ మొక్క పెట్టుకోవడానికి అనుకూలంగా అయింది. అయితే ఇంకొకటి ఏంటంటే ఈ హార్టికల్చర్ వాళ్ళు వచ్చేసి ఇప్పుడు నీ దగ్గర 10 ఎకరాల పొలం ఉంది, నీకు నీళ్లుందా, ఇది సౌట పొలమా, ఇది ఏ పొలము ఏం చూడలేదు. వాళ్ళ టార్గెట్ ఏంది, ఈ మండలాల్లో ఒక 100 ఎకరాలు చేయాలి, 200 ఎకరాలు చేయాలి. నీ దగ్గర ఏముంది, నీ దగ్గర నీళ్ళు ఉన్నది ఏం చూడలేదు. పెట్టించినాక ఏమైంది, నీళ్ళు కావాలి, నీ దగ్గర నీళ్ళు. అప్పుడు ఏం చేయాలి సార్, దాన్ని పీకేయాలి. పీకేస్తే అది ఏమైంది తెలుసా, మనకు వచ్చిన మైండ్ ఏంటంటే ఈ పంట వేస్ట్, పెట్టిన వాళ్ళు పీకుతుర్రు, ఇది ఎక్కువ వచ్చింది స్ప్రెడ్. అదే సార్, అదే ఇప్పుడు ఆ పంట పెట్టడం ఏంటంటే సౌడు దుబ్బలలో పెట్టినావు, నీకు పక్కన మావన్నీ ఉంది, పోదాం తిన్నాక ఆడు నేను వేసిన రోజే 7 మంది వేసినాం, అది ఇంతే ఉంది, పెద్దగా అయింది, క్రాప్ లేదు. వాడు వేసిన కారణం ఏంటంటే నీళ్లు పెట్టలేదు, టైంకు మందులు ఇవ్వాలి. చెట్టు మాత్రం ఇంత ఉంది, చెట్టు ఇంత ఉంది, దానికి క్రాప్ వస్తుందా సార్? మళ్ళీ వస్తుంది. ఏదన్నా సరే సార్ మనం ఇప్పుడు మెయింటైన్ చేస్తావా, ఈ ప్రభావం అది 6 నెలల తర్వాత చూపిస్తుంది. ఇప్పుడు పెట్టింది మనకు 6 నెలలకు వస్తుంది, ఎప్పుడైనా వస్తుంది. ఇంకొకటి ఎండాకాలం వల్ల 10 రోజులు నీళ్లు పెట్టలేదు, ఏం పట్టించుకోలేదు, ఆ ప్రభావం చూపిస్తుంది. క్రాప్ 6 నెలలు అంటే దీనికి నీళ్ళు ఒకటి, మందులకు కూడా పైసలు ఖర్చు ఏం కావు సార్, ఎక్కువేం కావు. ఎందుకంటే మీరు చేసే వ్యవసాయం ముందు ఇది వ్యవసాయం అనేది అసలు వాస్తవం కూడా. ఎందుకంటే ఇప్పుడు నేనున్నా, ఇప్పుడు దీన్ని గడ్డి కొట్టాలి, మిషన్ తెచ్చుకున్నా, ట్రాక్టర్ ఫిట్ చేసినామంటే అది ఏం చేసినాం మీద సహచారం ఓన్లీ మనం సేవింగ్ చేసినట్టు కొడుతుంది, లోపల పోదు. ఇప్పుడు నా కల్టివేటర్ కొడితే లోపల మనం పోతుంది కదా, అది కాకుండా మేము ఈ మిషన్ తెచ్చుకున్నాం. అవి ఏం లేదు, పైన 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 కట్ చేసుకుంటూ పోతుంది. ఒక్కసారి ఇవన్నీ తీసి పక్కన చుట్టేసి అది మిషన్ తెచ్చాం అనుకో, 10 గంటలలో చిలక మొత్తం క్లియర్ అయిపోతుంది. మళ్ళీ మేము ట్రాక్టర్ ఫిట్ చేసుకోవాలి. ఇంకొకటి ఈ మండలు ఉన్నాయి, మేము కట్ చేసినప్పుడు ఈ మండలు ఒక సైడ్ వేస్తాం, ఈ మండలకు కూడా ఇంకో మిషన్ ఉంటుంది. ఆ మిషన్ వేస్తే మొత్తం పొట్టు సూర అయిపోతుంది, ఇదంతా డ్రై మొత్తం సూర అయిపోతుంది. అది తీసుకొచ్చి ఇక్కడ మన పాదులు చేసుకుంటే ఎరువు లేదు, అక్కడనే వేసినాం అనుకో అన్ని ఎరువు అవుతుంది. మన చిలకలనే ఉంటుంది కదా, స్ప్రెడ్ అవుతుంటుంది, దాంతో ఎరువు. ఇలా ప్రతిదీ మనం పనికిరాని ఏం లేదు, వేస్టేజ్ అయితే ఏముండదు. చెప్పింది ఎరువులు ఈ కొన పూడి తీసుకోవాలి. ఎప్పుడు సార్ అంటే నీ ఫస్ట్ ఇయర్ మొక్క పెట్టి ఇప్పుడు నువ్వు పెట్టినావు సార్, హార్టికల్చర్ వాళ్ళు నీకు సంవత్సరం మొక్క ఇచ్చింది, అంటే వాళ్ళు సంవత్సరం పెంచే మనకి ఇస్తారు. ఆ మొక్క ఆకింది ఇక్కడ ఉంటుంది, ఆ మొక్క ఇక్కడ ఉంటుంది, ఆకిండి ఉంటుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ అది ఇప్పుడు నా మొక్క ఇది 4 years మొక్క. ఇప్పుడు నేను ఎరువు వేయాలి, నేను ఏడేయాలంటే ఇక్కడ వేయాలి, ఈడ వేయాలంటే ఇప్పుడు నాకు నీళ్ళు ఏడికి రావాలి, ఈడ వాడాలి, అది ఆడుతుందా? కాదు. ఇప్పుడు నేను ఏం చేసుకోవాలంటే ఈ డ్రిప్ అనేది ఇక్కడ పెట్టుకోవాలి, ఒక డ్రిప్ అక్కడ పెట్టుకోవాలి, పెట్టుకొని ఇక్కడ 2 సింకర్స్ పెట్టుకోవాలి, అక్కడ 2 సింకర్స్. అంటే నా మొక్క గురించి చెప్తాను, ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ మొక్క గురించి కాదు. 3 సంవత్సరాలకు ఒక డ్రిప్ అయితే సరిపోతుంది, దానికి వచ్చి నీళ్ళు సరిపోతాయి. ఇంకా పాదులు కూడా 1 సంవత్సరం చేసుకోవచ్చు సార్. ప్రతి సంవత్సరం పాదులతో పని లేదు, పాదులతో అవసరం లేదు. పాదులకు అని చెప్పి దానికి డబ్బులు ఖర్చు పెట్టడం. ఇంకొకటి పార తీసుకొచ్చాడు ఏం చేస్తా అంటే ఇది చెక్కులో చెప్తుంటాడు, యాక్చువల్లీ ఇక్కడ చెక్కొద్దు, ఇక్కడ గుంతనే పడద్దు, ఇక్కడికి వెళ్ళి ఇక్కడ తీసుకోవాలి. వాస్తవంగా అంటే పాదులు తీసినామంటే అక్కడికి వెళ్ళి ఇక్కడ తీసుకోవాలి. ఇప్పుడు నీ కింద మొత్తం ఏర్లే, నువ్వు జస్ట్ గెలుకు నీకు ఏర్లు వస్తాయి. ఇంత ఏలు ఈ గ్యాపులనే ఉంటుంది. ఇంత పెద్ద మొక్కు ఉంది కదా, జేసీబీ డిస్టర్బ్ అవుతుంది సార్. ఇప్పుడు మనం కల్టివేటర్లు వేస్తాం, అదే నేను చెప్పేది, అదే కల్టివేటర్ వేసినా కానీ దాని పండ్లు ఉంటాయి కదా, మొద్దు పండ్లు అవి ఉంటాయి కదా, అవి వేసుకోవాలన్నమాట. లోపల దిగొద్దు. దీనికి ఏమొచ్చింది సార్, దీనికి బ్రష్ కటర్స్ వచ్చినాయి. ఆ కటర్ ఏంటంటే నీవు సేవింగ్ చేసుకుంటా, ట్రిమ్మింగ్ మిషన్ ఎట్లుంటుంది అట్లే చేస్తాను, లోపల దిగదు అది. ఆ మిషన్లు వచ్చినాయి, మేము 4 కలిసి తెచ్చుకుంటాం. ఏ మిషన్ అయినా ఇప్పుడు 1 లక్ష రూపాయలు ఉందనుకో, 4 పొలాల రైతు మాకేమనుకుంది, ఫామాలలో వేరే వాళ్ళు పనికి రావాలి. ఒక దగ్గర ఎంతసేపు 2 గంటలు కొడితే ఆ మిషన్ అయిపోతుంది, వాడు 2 గంటలు కొట్టినా వాడేస్తాం. మళ్ళీ అవసరం వచ్చినప్పుడు తీసుకుంటుంటారు. ఒక టీం చేయాలి, ఒక టీం, ఒక మండలం, ఒక అది సార్. ఇప్పుడు నార్కన్లా మందలగడ్డ ఉంది సార్, కంపెనీ వచ్చేసి అశ్వరాపేట ఖమ్మం. వాళ్ళు ఏం చేస్తారు, మనకు 4 రోజుల ముందు ఒక మెసేజ్ వస్తుంది,
ఈ రోజు గెలలు తీసుకురావాలని చెప్పి ఇస్తారు 4 రోజుల ముందు మనకు డేట్ పెడతారు. ఆ డేట్ ముందు మాది 7 ఎకరాల పొలం కాబట్టి నేను ఏం చేస్తారు 2 రోజుల ముందు కొట్టుకుంటారు. ఒక్కడే కొడతారు కాబట్టి ఇద్దరంటే ఒక రోజులో కొట్టేస్తారు. ఇంకోరు ఎందుకు లేని చెప్పి మావాడే ఈ రోజు ఇంత రేపు ఇంత కొట్టుకుంటాడు. ఆ రోజు ట్రాక్టర్ పెట్టుకుంటాం. ఆ ట్రాక్టర్ కూడా ఈ సెంటర్లో పోతుంటుంది. ఇక్కడ ఒక మనిషి అక్కడ ఒక మనిషి ట్రాక్టర్ తీసుకుంటూ పోతుంది. తీసుకుపోయి మన నార్కల్ వరకు ట్రాన్స్పోర్ట్ మనం పెట్టుకోవాలి. అంటే మనకి ఏ పాయింట్ ఇచ్చిందో ఆ పాయింట్ వరకు రైతు పెట్టుకోవాలి. ఇన్ కేసు ఇంకొక 2 years తర్వాత మనకి ఇక్కడ మన వనపట్టు తగ్గితే స్టార్ట్ అవుతుంది. ఆల్రెడీ శంకుస్థాపకాలు వర్క్ స్టార్ట్ అయింది. అదొక 2 సంవత్సరాలు ఫ్యాక్టరీ ఎక్కుతుంది. ఫ్యాక్టరీ ఇక్కడ అయినాక మనకి ఇక్కడ నుంచి ఫ్రీ వస్తుంది. మనం అప్పుడు పైసలు పెట్టుకోవడం అవసరం లేదు. దీన్ని కూడా కట్టిస్తుంది. ఏంటంటే వాళ్ళు అసలు మెడికల్ వస్తుంది కాబట్టి ఆ ట్రాన్స్పోర్ట్ మనతో దాని కూడా ఏదైనా సరే సార్ ట్రాన్స్పోర్టే కానీ నీకు రేట్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ ఫిక్స్ చేస్తుంది. దీనివల్ల రైతుకు ఎటువంటిది లేదు. కానీ నీళ్లు ఉండాలి. వాళ్ళు చెప్పిన మందులు మనం 3 నెలలకు ఏదైతుందో ఫాలో కావాల్సింది. డౌట్ భూమికి టెస్ట్ చేసి చెట్టు పెట్టాలా డైరెక్ట్ పెట్టాలా సార్ ఇప్పుడు టెస్ట్ ఏ టెస్టులు లేవు సార్ అంటారు కానీ ఏ టెస్ట్ అయితే అదే ఇప్పుడు మీకు కాదు వస్తాయి కదా సార్. లేదు ఇప్పుడు టెస్టులు అంటే ఎవరో హార్టికల్చర్ వాళ్ళు వచ్చి అదే సౌడు పొలం ఉందనుకో బంద్ చేసుకోవాలి. కొందరు ఏం చేసి సౌడు పొలం ఏది నిలబడదు నిలబడండి సార్. మీకు రేగడుకోవాలి ఇంకోటి సార్. ఒక్క డౌట్ సార్, ఇప్పుడు ఎన్ని చెట్లకు ఈ చెట్టుకు మగ పువ్వులు ఎక్కువ ఉన్నాయి. అది కారణం ఏమవుతుంది? అందరికీ మీరు సైద్యం సరిగ్గా చేశారు. మరి దానికి ఏం డిఫికల్ట్ వాటర్ అన్ని 10 రకాలు ఉన్నాయి. అదే నేను లేదు అంటే ఇప్పుడు ఇంకొకటి నాకు ఈ మొక్క ఇచ్చారు. ఈ మొక్క పెరుగుతుందా పెరిగితే పెరుగుతుంది. రేపు వచ్చినాక క్రాప్ అవుతుందా అనేది నేను చెప్పలేను. అది ఎవరు చెప్పాలంటే శాస్త్రవేత్తనే తెలుస్తుంది. 100% శాస్త్రవేత్తకే తెలుస్తుంది. అది ఇప్పుడు మొక్కల మెట్టలో తెలియదు, హార్టికల్చర్ తెలియదు. కానీ 100% మనకు అన్ని మొక్కలు వస్తున్నాయి. ఆంధ్రాలో మాత్రం కొన్ని మొక్కలు వచ్చినాయి. అది ఎప్పుడు తెలుస్తుంది అంటే ఏంటి సార్ దాని కాపు ఉంది. ప్రతి దానికి మొగ్గది వస్తుంది, ఆడిది వస్తుంది, 2 వస్తాయి. ప్రతి దానికి 2 రకాలు వస్తాయి. 2 ఇట్లనే వస్తాయి. అన్ని ఉంటాయి. 2 వస్తాయి. మొగదేమో కాయ కాదు, ఆడిదేమో కాయ. ఇప్పుడు ఉన్నాయి కదా సార్, ఆ చెట్టుకు ఉన్నాయి కదా కాయలు ఉన్నాయి. మొత్తం లేకుండా 4 మొక్కలు ఉన్నాయి సార్. ఏం తీయదు సార్, 4 మొక్కలు ఉంటాయి. అయితే ఉండదని చెప్పారు. వాళ్ళకి ఎంత అవసరం లేదు, ఉండాలి అని చెప్పారు. అది ఉండాలంట. అవి కూడా ఉండాలి అని చెప్పారు. ఉంటుంది. అది మొత్తానికి మొత్తం నీళ్ళు రాకుండా ట్రై అయిపోతుంది. ఇప్పుడు మనకు ఏ దశలో కటింగ్ చేయాలి? ఇప్పుడు కటింగ్ వచ్చింది సార్. ఇప్పుడు నీకు సంవత్సరం మొక్క ఇచ్చింది, ఈరోజు పెట్టుకున్నావు. 2 అంటే 3 సంవత్సరాలు కంప్లీట్ అయినప్పుడు నీకు స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఇది కటింగ్ వచ్చిందా కనబడేది? ఈ కలర్ రావాలి. ఇది నెక్స్ట్ ట్రిప్కి వస్తుంది. అంటే 15 రోజుల తర్వాత కటింగ్ వస్తుంది. 15 రోజులకి ఇది వస్తుంది. అంటే ఇప్పుడు ముందులా ఇప్పుడు ఓన్లీ ఇప్పుడు వచ్చినప్పుడు 4-5 గెలలు వచ్చిన ఓన్లీ 4-5 గెలలే కట్ చేస్తారు. వచ్చినాయి ఓన్లీ అది వస్తుంది. ఆ టైంకి అది వస్తుంది. ఇప్పుడు ఇది ఒక మండ ఉందా, 1 నెలకు 2 మండలు వస్తాయి. చెట్టు 1 నెలకు 2 మండలు వస్తాయి, 2 గెలలు వస్తాయి. కరెక్ట్గా వస్తాయి. ఇప్పుడు ఈ నెలకు వచ్చిన నెల ఈ మండ వచ్చింది, దీనికి వస్తాయి. కానీ చిన్న అప్పుడు స్టార్టింగ్ వచ్చి పెద్దగా అవుతారు. ఈ గ్యాప్ ఉంటుంది. ఒక్కసారి అన్ని పండ్లు కావాలన్నట్టు. నెలకు 2 మండలు వస్తాయి. మండకు ఒక కాయ వస్తుంది. ఆ కాయ అనేది గ్యాప్లో పనులు అవుతుంది. మీరు ఇక తీసినప్పుడల్లా 1 టన్ను సార్. ఇప్పుడు నాకు జూన్లో స్టార్ట్ అయింది నా క్రాప్. జూన్ 1 నెలలో నాకు 6 టన్నుల 5 క్వింటాలు అయింది. నెక్స్ట్ 4 టన్నులు. నెక్స్ట్ 3 పెట్టుకున్న కటింగ్ 15 రోజులకు 18-17 రోజులకు ఒక కటింగ్. 15 రోజులకు కటింగ్. అది ఎంత రాని ఎంత రాదు. ఇప్పుడు ఈ కటింగ్ వచ్చింది నాకు 7 ఎకరాలు పెట్టినా నాకు ఇందులో ఒక టన్నే వచ్చింది. టన్ను కాదు, 1/2 టన్నే వచ్చింది. నేను తీయలేదు అనుకో, ఇది మురిగిపోతుంది. మళ్ళీ ఉండదు. ఇది కట్ చేసుకోవాలి, పంపించాలి. అయితే ఒక రేంజ్ వస్తుంది, అప్పుడు తీసేసి పంపించాలి. నీకు ఇందులో ఏం లేవు సార్, బ్రహ్మ సూత్రం లేదు. మార్కెట్ చేయాలి. చాలా ఈజీ ఉంది. 18 రోజులకి కటింగ్ చేసి పంపించాలి. అది టన్ను రాని ఎంత వరకు అది ఉండదు, మురిగిపోతుంది.
ఇప్పుడు నువ్వు అన్నట్లు డ్రిప్ వేసుకోవచ్చా మామూలుగా కొందరితో స్ప్రింకర్స్ ఉంటాయి అట్లా ఇటు ఉంటాయి కొల్లవారు పెట్టుకోవచ్చు ఆ పార్కం విషయంలో అట్లా చేసుకోవచ్చు. ఇప్పుడు ఏంటంటే డ్రిప్ అయితే ఏమైతే మనకు తక్కువ నీళ్ళతోటి ఎక్కువ సబ్సిడీ వస్తుంది, బొక్క కాడనే వస్తుంది. నువ్వు వెంకట లాగా నువ్వు వేసిన ఇప్పుడు ఇంత దూరం ఫర్టిలైజర్ వేసుకోవాలన్న ఇప్పుడు ఇట్లా ఈ డిస్టెన్స్ లాంటి 2 పైపులు పట్టుకోవాలి మనం చెట్టును బట్టి వస్తుంది సార్, కానీ మెయింటెనెన్స్ ఎక్కువ అవుతుంది కదా సార్. ఇప్పుడు డౌట్లు ఈయన క్లారిఫై చేసుకోవాలి సార్ ఇప్పుడు నువ్వు కాలువ ఈ దశకిడే మనరు అనుకో ఇప్పుడు ఈడ మనకి ఎంత ఫీట్ నరకు ఒక పైప్ వస్తుంది సార్. ఇప్పుడు ఈ పైప్ ఉంది కదా, ఈ పైప్ నీళ్ళు వస్తాయి కదా, ఇప్పుడు అక్కడ నీళ్ళు ఇక్కడికి వస్తుంది మొత్తం. మరి అందరం ఎక్స్ట్రా కొట్టాలి ఇప్పుడు ఈ ఉన్న చెట్టు నీళ్ళు కావాలి కదా వేర్లకు గుంజుకుంటాయిగా పిల్లేర్లు గుంజుకుంటాయి ఏర్లు గుంజుకున్నా చెట్టు గుంజుకున్నా పిల్లేర్లు గుంజుకుంటాయిగా ఇక్కడ వేసుకుంటాం అక్కడ ఉంటుంది. ఆ డ్రిప్ ఏమవుతుందంటే అక్కడ అన్ని ఇక్కడ వస్తాయి. పిల్లేరు గుంజుకుంటుంది ఏర్లు గుంజుకుంటుంది చెట్టు రోజు నీళ్ళు అవుతుంటే మన వేసిన మంది అనేది కరిగిపోతుంటుంది. అంటే డిస్టెన్స్ లో నీళ్ళు పెట్టుకోవాలి మొక్క పెరిగే కొద్దీ ఇది తీసుకుపోయి మేము ఆడేస్తాం, ఇక్కడ ఇంకొకటి వేస్తాం. ఏం చేస్తాం 4 సింకర్స్ పెడతాం, అక్కడ 2 సింకర్స్ కొడతాం, ఇక్కడ 2 సింకర్స్ కొడతాం. దానివల్ల ఏమవుతుందంటే మనకు నీళ్ళు తక్కువలా మొత్తం తడి ఉంటుంది. ఈ భాగంలోనే మనకు అవసరం లేదు, తేమ ఉంటుంది. ఇట్లా ఇట్లా పెట్టుకోవాలి చిన్న మంట ఇట్లా ముందుగా తిరిగేది ఈ డ్రిప్ తీసేసి చిన్న మినీ స్ప్రింక్లర్ పెట్టుకోవాలి మైక్రో స్ప్రింక్లర్. అంటే సార్ తొడుక్కుంటే మంచిది, మేమైతే ఏం నొక్కలేదు. ఈ గిరకు మొన్న ఇట్లా కొడతా అయిపోతుంది ఇట్లా పట్టుకునే అదొకసారి కటింగ్ ఇలా పొద్దున తెంపిరంటే రండి గోపాల్ అన్న ఇక్కడ అన్న ఇక్కడ రండి ముందరికి నారాయణ భాయ్ అన్న